బట్ సొసైటీ నుంచి కొంతమంది మాట్లాడే మాట విమెన్స్ విషయంలో కొన్ని కేసెస్ కొన్ని అమెండ్మెంట్స్ మిస్యూజ్ అవుతున్నాయి, మిస్యూజ్ చేసి అనవసరంగా మెన్స్ని చాలా డిఫేమ్ చేస్తూ వాళ్ళ పరువుని దిగదారుస్తూ ఫైనాన్షియల్గా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలాంటి పెట్టి యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తూ ఉన్నాం, అలాంటివి వినిపిస్తూ ఉన్నాయి. ఒక కేసు వేసేస్తారు, వాళ్ళని డిఫేమ్ చేసేస్తారు, మీడియా సొసైటీ అంతా కూడా వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. తర్వాత ఉమెన్ వచ్చి సారీ నాది తప్పు, నేను అలా కాదు. ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం యాక్చువల్లీ తను టీడీపీలో జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి. ఎలక్షన్స్ టైంలో ఈ ఓన్ యాక్చువల్గా గెలిచారు. పార్టీ ఇమీడియట్ గా అలిగేషన్స్ రావడంతో సస్పెండ్ చేసింది. సరే పార్టీ సస్పెండ్ చేసింది, సీరియస్ ఎలిగేషన్. అండ్ తను వచ్చి అలిగేషన్ వేయడం కాదు, సీసీటీవీ ఫుటేజ్ తనతో పార్టిసిపేట్ చేసిన వీడియోస్ కూడా బయటకు వచ్చేసాయి. తను ప్రెస్ మీట్ పెట్టింది, ఎవ్రీథింగ్ షీ డన్. బట్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తే హైకోర్టు వరకు వెళ్ళిన కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, నాదే తప్పు, ఆయనదేమీ తప్పు లేదు అని చెప్పి ఆవిడ చాలా ఒక సింగిల్ లైన్లో ఒక క్లారిటీ ఇచ్చేసింది. మీడియా ముందుకు రావట్లేదు. ఇప్పుడు ఫోకస్ చేసిన మీడియా పరిస్థితి ఏంటి, చూసిన ప్రజలు ఏమనుకోవాలి, ఆయన మీద పెట్టిన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీసులు పెట్టిన కేసెస్ విషయంలో ఏంటి, అసలు ఆయన ఏం చేయాలి, ఏం చేయొచ్చు, మనం ఎలా చూడాలి వీటిని? అంటే ఈ పర్టిక్యులర్ సినారియోలో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఏంటి మనము చెప్పలేము. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ మీకు తెలుసు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. కాబట్టి వీల్ లీవ్ ఇట్ అసైడ్. అంటే పర్సనల్ గా వాళ్ళ గురించి నాకేమీ తెలీదు, బట్ పొలిటికల్ సినారియో కాబట్టి కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. అది పక్కన పెడితే యూజువల్లీ ఇలా మిస్యూజ్ అవుతోంది అనుకోండి, ఒకళ్ళు పెట్టారు లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు పెట్టారు, అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, ఇట్లా ఒక అమ్మాయి వచ్చి ముందరికి వచ్చి నాకు ఇన్ని అన్యాయాలు జరిగినాయి అని చెప్పి పోలీసుల్ని అప్రోచ్ అయ్యింది అండ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇమ్మీడియట్ గా ఏంటంటే ఇతను ఎవరైతే ఫేక్ ఎలిగేషన్స్ అనుకుంటే క్వాష్కి వెళ్ళొచ్చు ఇన్ ద హైకోర్ట్. అంటే ఇది కొట్టి పడేయండి, నా తప్పేం లేదు, ఇవి ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పి. ఇది హౌ టు ప్రొటెక్ట్ హిమ్ డిఫెన్స్ లో చెప్తున్నా నేను. అండ్ అలానే ఎవిడెన్స్ కూడా ఇతని దగ్గర ఉంది, ఏంటంటే నేనేం తప్పు చేయలేదు, ఆమె ఇప్పుడు మీరు అన్నట్టు ఒకళ్ళ పరపతినో వాళ్ళు ఎదుగుతున్నారని, లేకపోతే ఇలా ఒక కేసు వేస్తే వాళ్ళు డిఫేమ్ అయితే ఎవరికన్నా బెనిఫిట్ అవుతుంది, లేకపోతే మనీ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అలా కూడా కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు, అది మనము కాదనలేము. సో అలాంటప్పుడు వీళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలండి. ఏంటైతే ఈ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ కి గురయ్యి అతని పరువు అది పోయింది అనుకోండి, వెంటనే డిఫమేషన్ సూట్ కి వెళ్ళొచ్చు. అండ్ అలాంటి వాటిల్లో మనీ కూడా ఇప్పించింది కోర్టు, అదేమి కొత్త కాదు. ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు చాలా నష్టపోయారు కదా, చాలా డ్యామేజ్ జరిగింది వాళ్ళ రెప్యుటేషన్ కి, మళ్ళీ పరువు రాదు కదా. ఇప్పుడు అన్ని చోట్ల పబ్లిష్ అయిపోయింది అనుకోండి ఒక విషయం, ఎవరికైనా అది పొలిటీషియన్ అవ్వనివ్వండి, వేరే మన నెయిబరే అవ్వనివ్వండి, ఎవరికైనా పరువే కదా, అందరూ బాగుండాలని కోరుకుంటారు, మన గురించి మంచిగా చెప్పుకోవాలని కోరుకుంటాం, కానీ ఇలాంటివి కోరుకోము. ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు వినాలి, తెలుసుకోవాలి, ఎంతో మందిని కలవాలి. అంటే హీస్ ఎ లీడర్. అలాంటిది ఆయనే తప్పు చేశాడని వచ్చినప్పుడు సరే ఆవిడ నేను తప్పు చేశాను, ఫేక్ అలిగేషన్స్ చేశాను అంది. సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టినప్పుడు ఫుటేజ్ లో ఉన్న పర్సన్స్ ఎవరు? అదే అంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో భయపడి బ్యాక్ ఆఫ్ అవుతారండి. ఒకటి నేను మీరు ఇంకా ఉమెన్ సపోర్ట్ చేస్తారు అనుకోవద్దు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే వాళ్ళు ఫేస్ చేయలేకపోతారు. ఇప్పుడు ఒక ధైర్యంతో నేను చెయ్యాలి అని చెప్పి వెళ్తారు, అది కంటిన్యూ అవ్వాలంటే సినారియో అంతా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి కదా. కొన్నిసార్లు భయపడతారు, భయపడి బ్యాక్ ఆఫ్ అవుతారు. కొన్నిసార్లు ఏమో ఏదన్నా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుని సరే డబ్బులు సెటిల్మెంట్ ఇంకో రకంగా ఏదన్నా చేసుకుంటామని చెప్పి బ్యాక్ ఆఫ్ అవ్వచ్చు. అంటే ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ కదా, నేను డబ్బులు ఇస్తాను నా పరువు అలా అనుకుని ఇవి అన్ని బ్యాక్ ఆఫ్ చేసేసి నీ ఎలిగేషన్స్ తప్పని చెప్పు అలా అవ్వచ్చు. దిస్ ఇస్ వన్ సినారియో, ఎవరిదని చెప్పట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వేరే కేసెస్ లో చూస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగానే ఇలా వెళ్తే మిస్యూజ్ చేసుకుంటే నేను అన్నట్టు డిఫమేషన్కి వెళ్ళొచ్చు. అండ్ అలానే ఇలా సీసీటీవీ ఫుటేజ్ కానీ అది ఫేక్ ఫుటేజ్ అయినా కూడా ఆ అమ్మాయి కూడా ఇంప్రిజన్మెంట్ పడుతుందండి. ఇలాంటి విషయాల్లో 3 years దాకా కూడా ఇంప్రిజన్మెంట్ పడవచ్చు. అలానే 2 lakhs అట్లా ఫైన్ కట్టాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో ఎందుకంటే ఎవరి ప్రైవేట్ వీడియో మీరు అన్నట్టు లీక్ చేయకూడదు, అట్లా అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాబట్టి ఖచ్చితంగా అలా ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు కేసు పెట్టడానికి రెడీ అవ్వాలి.
వాళ్ళు దానికి ముందలకు వస్తే వాళ్ళు డిఫమేషన్ లో చాలా హై కోట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పరువు పోయింది, ఆపర్చునిటీస్ పోయినాయి, ఇవన్నీ తీసుకోలేని డ్యామేజెస్ కాబట్టి. ఎందుకంటే ఇది మనకి బిల్ట్ అవటానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కానీ ఇలాంటి వాటి వల్ల క్రాష్ అయిపోయింది కాబట్టి ఫేక్ కేసెస్ వల్ల. అలానే ఫేక్ ఎలిగేషన్స్ చేసిన వాళ్ళ మీద కూడా అపార్ట్ ఫ్రమ్ ది సైబర్ సైడ్ ఫేక్ ఎలిగేషన్స్ చేసినందుకు కూడా ఆమెకు కూడా జైలుకి వెళ్ళి శిక్ష పడేలా చేయొచ్చు. బట్ వాళ్ళు ముందలకి రావాలి. మరి ఈ కేసులో కానీ వేరే కేసులో కానీ వాళ్ళు ఎంతవరకు ముందలకు వస్తున్నారు? ఎందుకంటే నేను లాస్ట్ ఆయనది చూసింది, ఆయన క్వాష్ కోసం అప్రోచ్ అయ్యారు. మీరు చెప్పిన ఎమ్మెల్యే క్వాష్ చేయండి ఇవి ఫాల్స్ అని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. జడ్జ్మెంట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ సెప్టెంబర్ 25th. అలా టిల్ దేర్ ఐ నో ఆ కేసు గురించి. తర్వాత మీరే చెప్పారు నాకు ఇట్లా ఆవిడ అందనేసి, విచ్ ఇస్ షాకింగ్. అలానే నేను సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఏదైనా పెట్టేంత వరకు ఉండే ధైర్యము ఆ కేసు రన్నింగ్ లో కోల్పోతున్నారంటారా? ఎక్కడో ఒక దగ్గర వెనక్కి తగ్గడం ఇలాంటివి జరుగుతున్నాయంట. అందరూ కోల్పోరు. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక అమ్మాయి నిజంగానే చెడ్డ ఇంటెన్షన్ తో డబ్బుల కోసమో దేనికోసమో ముందరికి వచ్చి పెట్టిందండి. అది ఆమెకు వస్తోంది అనుకోండి బ్యాక్ డోర్ నుంచి, ఇంకెందుకు ఒక కేసుని పర్స్యూ చేయాలి? అలానూ అవ్వచ్చు. ఇంకొంతమంది ఏంటంటే ధైర్యం ఉండకపోవచ్చు. అరే నన్నే అందరు నిందిస్తున్నారు, నన్నే నా నైబర్హుడ్ లో ఈమెదో చేసినట్టు చూస్తున్నారు, నాకు ఏదో జరిగిందని చెప్పి ముందరికి వెళ్తే నన్నే ఇలా చూస్తున్నారా అందరూ, నన్నే ఏదో తప్పు చేసినట్టు చూస్తున్నారు, ఏదో వింత మనిషిలాగా చూస్తున్నారు, నేను ఇది ముందరికి తీసుకెళ్లాలా? అవతల వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు రేపు నా ఫ్యామిలీని ఏం చేస్తారో. కోర్ట్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళకి ఇలా కూడా భయం ఉండొచ్చు, జుడిషియరీ మీద కూడా డౌట్స్ ఉండొచ్చు, రేపు జడ్జిని కూడా కొంటారు, అలా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో ఎలా అయినా నాకు న్యాయం జరుగుతుందా, వద్దులే అని చెప్పి బ్యాక్ ఆఫ్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మనం చెప్పలేము వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మైండ్ లో ఏముంది చెప్పలేము. లీగల్ గా అయితే ఎవరికి ఇలా ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తే యాజ్ ఐ సెడ్ టైమ్ అండ్ అగైన్ జెండర్ బయాస్డ్ అన్నీ ఉండవండి. వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి ముందరికి రావాలి. ఇలా నిజంగా ఒకళ్ళు డిఫమేషన్ సూట్ వేసి అలా జరిగిందనుకోండి, వాళ్ళకి అంటే ఇలా ఫేక్ ఎలిగేషన్స్ వచ్చినందుకు అది ఎంత పెద్ద విషయం అవుతుంది. అదే ఒక సెలబ్రిటీ అయితే దానివల్ల కూడా భయం వస్తుంది కదా ఫేక్ కేసెస్ పెట్టే వాళ్ళకి. ఇలా సరే మాకు రైట్ ఉంది, సో ఫస్ట్ అయితే ఆరోపణలు వేసేద్దాము, తర్వాత చూద్దాం అనుకునే వాళ్ళకి కూడా భయం కలగాలి కదా. రేపు నా మీద కూడా ఒక కేసు పడుతుంది సివిల్ డ్యామేజెస్ ది, తర్వాత క్రిమినల్ చార్జెస్ కి కూడా బుక్ చేస్తారు, అరెస్ట్ చేయొచ్చు, నేను ఇంప్రిజన్మెంట్కి వెళ్తా అన్న భయం కూడా వాళ్ళకి ఉంటుంది. రైట్. జెండర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిక్వైర్మెంట్ ఎంత ప్రజెంట్ సొసైటీలో? ఇస్ ఇట్ నెసెసరీ? ఇట్ ఈస్ మస్ట్, మ్యాండేటరీ. ఎందుకంటే మనం చూస్తే మన మైండ్ సెట్ కూడా ఇప్పుడు మీరే చూడండి, మనం ఎవరైనా ఇవాల్వ్ అవుతున్నాం, ఒక స్టేజ్ నుంచి ఇవాల్వ్ అవుతూ వస్తున్నాము, మన కండిషన్స్ మారుతున్నాయి. అంత ముందర ఉమెన్ ని బయటకే రానిచ్చేవాళ్ళు కాదు, సొసైటీ అలా ఉండేది. మెన్ అని కాదు, బట్ ఇప్పుడు వర్క్ చేసుకోగలుగుతున్నాం. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావట్లేదు అలా అనేసి. అండ్ మనం ఇప్పటికి కూడా చూసుకుంటే ఇప్పుడు ఐ విల్ టెల్ యూ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. స్మోకింగ్, డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కదా. బట్ ఉమెన్ చేస్తే ఆమె క్యారెక్టరే తప్పు అన్నట్టు చూసేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేటెడ్ సొసైటీ టుడే ఇన్ హైదరాబాద్. నేను ఎక్కడో రూరల్ ఏరియాస్ గురించి చెప్పడం లేదు. రెండు తప్పే కదా, మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే. తప్పుగా పరిగణిస్తే రెండు రకాలుగా తప్పే కదా. అండ్ అలానే డ్రెస్సెస్ బట్టి ఇప్పుడు ఏదన్నా జరిగింది అనుకోండి ఇన్సిడెంట్, అప్పుడు ఆ నైట్ టైం రోడ్డు మీద ఎందుకుంది, ఇలాంటివి ఎక్కువ వింటుంటాము మనము. లేకపోతే ఏ డ్రెస్ వేసుకుంది, ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంది అని చెప్పి ఇలాంటివి మనం ఇలా జరుగుతాయని మన మైండ్లో వచ్చేసింది. సో ఇప్పుడు నాకు పనున్నా నేను నైట్ టైం అయితే వెళ్తే ఆలోచించాలి, లేకపోతే ఎవరినన్నా మగవాళ్ళని తోడు తీసుకెళ్ళాలి. మీకు అర్థమవుతుంది? ఇలా మనం అందరం కూడా కండిషన్ అయిపోయాము. ఇలా కండిషన్ అయితే మన ట్రెడిషన్స్, కల్చర్స్ టువర్డ్స్ ఉమెన్, మన పెంపకం, మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి సొసైటీలో ఆడపిల్ల అనగానే చీకటి పడకుండా ఇంటికి వచ్చేయమ్మా, నైట్ బయటకు వెళ్తున్నట్టు, లేదా అన్నయ్య తమ్ముడు ఎవరైనా ఉంటే తోడు తీసుకెళ్ళమ్మా, ఎవరైనా మగవాళ్ళు అక్కడ నలుగురు నిలబడి మాట్లాడుతున్నారంటే నువ్వు చున్నీ వేసుకొని నడవమ్మా. ఇలాంటి కట్టుబాట్లతో పెరిగిన వాతావరణం మన తెలుగు కల్చర్ కదా. దాన్ని ఇమీడియట్ గా
మార్చుకొని లేదంటే అది ఇమీడియట్ గా కాదండి. అంటే ఇప్పుడు మనమే ఉన్నాము, ఇది అంటే ప్రాక్టికల్ సినారియో చెప్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంత ట్రాఫిక్ ఉంది, ఒక చోట స్టక్ అయిపోవచ్చు, మనము ఇంటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాము, మా ఇల్లు దూరం అయి ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వచ్చినప్పుడు నేను ఇంకొక అడ్వకేట్ తో ఉన్నాను, ఆయన మేల్, మేమిద్దరం డిన్నర్ చేయలేదు, స్టక్ అయిపోయాం, వర్షం పడుతుంది, డిన్నర్ కి వెళ్ళామనుకోండి, నేను భయపడాలి ఆ సిచ్యువేషన్ లో. భయపడకూడదు కదా. మీరే ఉన్నారు, మీడియాలో వర్క్ చేస్తున్నారు, మనం రకరకాల ప్లేసెస్ కి వెళ్తాము. సో అది పోవాలి. అలా హార్మ్ఫుల్ స్టీరియో టైపింగ్, ఉమెన్ అంటే ఇంతే అన్నది పోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన మైండ్ సెట్ మారాలి. మనం చట్టాల గురించి మాట్లాడుకుంటున్నాము, అవి ఎంత మారినాయి, ఎంత పరిణితి చెందినాయి, కొత్త చట్టాలు ఏమొచ్చినాయి, వీటన్నిటి గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక మార్పు జరగాలంటే సొసైటీ కూడా మారాలి. సొసైటీ ప్లస్ లీగల్ సిస్టమ్ ఇవన్నీ మారితే గానీ ఆ మార్పు అనేది రాదు. అందుకని అట్లీస్ట్ ఇప్పుడు మన పిల్లలకి ఆ మైండ్ సెట్ ఉండకూడదు కదా. ఇప్పుడు ఒక మదర్ ఉందండి, ఆమెనే పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, వర్క్ చేసినా కూడా. మెన్ ఆర్ ఫ్రీ టు డూ, వాళ్ళు జాబ్ చేసుకుని వస్తే సరిపోతుంది. ఇది ఉంటే ఆవిడ ఓవర్ బర్డెన్ అయిపోతుంది కదా. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ దెమ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్. రేపు వాళ్ళకి పార్ట్నర్స్ వచ్చినప్పుడు ఐ వాంట్ దెమ్ టు హెల్ప్ దేర్ పార్ట్నర్ ఇన్ కుకింగ్, ఆల్ దోస్ థింగ్స్. నాట్ జస్ట్ బ్లేమింగ్, ఇల్లు సరిగ్గా లేదు, ఇవాళ నువ్వు పెట్టలేదు అనకుండా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి కదా. దే ఆర్ ఆల్సో ఈక్వల్ పార్ట్నర్స్ రిలేషన్షిప్ లో. వాళ్ళ కాంట్రిబ్యూషన్ అన్ని రకాలుగా ఉండాలి. ఇది రావాలంటే మన మైండ్ లో ఈ కండిషనింగ్ ఉంది చూసారా, ఇది పోవాలి. ఈక్వల్ అని అందరం అనుకుంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ వస్తాయి, లేదు అని అనుకుంటే రాదు.